హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మంలో ముగ్గు అంటేనే మహాలక్ష్మి స్వరూపం. ఇంటి ముందు ముగ్గు ఉంటే మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా మన ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే సంపదకు దేవతైన లక్ష్మీదేవిని ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం. మన ఇంటి ముందు ముగ్గు ఉంటే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి. చుక్కల ముగ్గులు మన ఇంటి అంతరాలుగా పనిచేస్తాయి. ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. కానీ రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకండి. రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులుగా ఆవాహిస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కీడు జరుగుతుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు, అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాము. వాస్తవానికి ఇలా అసలు చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసినప్పుడు పొరపాటున కనుక మనం ఆ ముగ్గును తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి. ఎంత సంపాదించినా సరే డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. కటిక పేదరికం అనుభవిస్తారు. కాబట్టి మీరు వేసే ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయకండి. ఒకవేళ వేస్తే మాత్రం ఎవరు తొక్కకుండా జాగ్రత్త పడాలి. లేదంటే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమైనట్టే. ప్రతిరోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కల ముగ్గులు లేదా 7 చుక్కల ముగ్గులు వేస్తే చాలా మంచిది. శుక్రవారం మాత్రం ఖచ్చితంగా అష్టదళ ముగ్గును వేసి ముగ్గులు గులాబీ రేకులను వేయండి. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదు. ఇలాంటి ముగ్గులు భూత ప్రేత పిశాచాలన్నీ మీ ఇంట్లోకి అడుగుపెడతాయి. ఉదయం 5 గంటల నుండి 6 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇలాంటి ఇళ్లలో మాత్రమే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ మన శాస్త్రం ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేసుకోవాలి. పొడిబారిన నేలపైన ముగ్గులు వేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముగ్గు అంటేనే లక్ష్మి స్వరూపం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు. ముగ్గును తొక్కితే ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. ప్రతిరోజు ముగ్గులు వేయడం కుదరని వాళ్ళు కనీసం శుక్రవారం రోజైనా సరే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. వేయటం వల్ల ఎందుకంటే ప్రతి శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ముంగిట్లోకి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మనం గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది. చాక్పీసులతో మాత్రం ముగ్గులు వేయకండి. చాక్పీసులతో వేసే ముగ్గులు ఏమాత్రం ప్రయోజనం ఉండవు. ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి జల్లుకొని ముగ్గు వేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. కానీ నేటి సమాజంలో అందరూ సిటీలో ఉండటం వల్ల కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు. అలా కుదరని వాళ్ళు కనీసం మీ ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో ముగ్గులు వేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. దేవాలయాల్లో ముగ్గు వేసే స్త్రీలకు 7 జన్మల వరకు వైధవ్యం రాదని, ఎల్లప్పుడూ దీర్ఘసుమంగళిగానే ఉంటుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. అయితే మనలో చాలామంది ఏదైనా పండుగ వస్తే చాలు నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. అలాగే మనలో కొంతమంది రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు. పెయింటింగ్తో ఉండే ముగ్గులు శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితోనే ముగ్గు వేసుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం రోజు గడపకు పసుపు రాస్తారో అలాంటి ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెండ్లిళ్ళు జరుగుతాయి. మంచి మనసున్న వరుడు లభిస్తాడు.
మనకు మనసు అర్థం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్ళకి తన భర్త ఎన్నడూ కష్టపెట్టడు. ప్రతి నెలకొకసారి అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేసుకోకూడదు. అమావాస్య నాడు వేసే ముగ్గులు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతిరోజు తులసి కోట ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి ముందు ముగ్గు వేస్తే మీ ఇంటికి ఎంతో అదృష్టం, 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. మీరు వేసే ముగ్గులో ఖచ్చితంగా బియ్యపిండి ఉండాల్సిందే. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగుపెడతారు. పూర్వం సాధువులందరూ ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట. ముగ్గులేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం. కాబట్టి మన శాస్త్రం ప్రకారం మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు. మనం వేసే ముగ్గులు వెనుక ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.